అభిజిత్ లగ్నము చూసి పునర్వసు నక్షత్రాన్ని చూసి ఆ సందర్భంలో కళ్యాణ కార్యం కొనసాగిస్తారు. కాబట్టి కళ్యాణ కార్యం సరిగ్గా పట్టపగలే శ్రీరామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణం కొనసాగించడం అనేటటువంటిది సంప్రదాయబద్ధంగా వస్తున్నది. సర్వసాధారణంగా మన తిథుల ప్రకారంగా అది ఆ రోజు ఉదయం సూర్యోదయ సందర్భంగా ఏ తిథి ఉన్నది, పాడ్యమి, విధియ, తదియ, చవితి, పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి, దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి లేదా అమావాస్య, ఈ 15 తిథులలో అంటే చాంద్రమానం ప్రకారంగా ఈ 15 తిథులలో ఆ తిథి ఆ సందర్భంలో ఉండాలి. అంటే కళ్యాణ సందర్భంలో పట్టపగలు సీతారాముల కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఆ నవమి తిథి ఎప్పుడుంటే అప్పుడు కళ్యాణ కార్యక్రమాన్ని కొనసాగిస్తారండి. పునర్వసు నక్షత్రం ఉండాలి, తర్వాత నవమి తిథి ఉండాలి. ఇది సంప్రదాయం. ఈ సంప్రదాయం అనేటటువంటిది ఆచరించడానికి ఉపయోగించేది, కానీ సంప్రదాయం వెనుక ఉన్నటువంటి సందేశం ఉంటుంది. అంటే రాముని పుట్టుక దగ్గర నుంచి మొదలెట్టుకొని రాముని యానం, ఆయనం అంటే రామాయణం అంటే ఆయన ప్రయాణం అన్నమాట రామాయణం అంటే. కాబట్టి అలాంటి ఆయనం రామాయణం అనేది ఉన్నది కాబట్టి సీతాయాశ్చరితం మహత్ అని వాల్మీకుల వారి పేరు కూడా పెట్టుకున్నారండి దీనికి. పౌలస్త్య వధ, సీతా చరిత్ర, రామాయణం అని 3 పేర్లు పెట్టుకున్నారండి ఎవరు? వాల్మీకుల వారు. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అని వాల్మీకి మహర్షికి ఈ రకంగా మనం చేతి దండం పెట్టుకుంటామండి. ఎందుకంటే రామాయణం పరమోత్తమంగా, పరమాద్భుతంగా మానవ జీవన వికాసానికి, వ్యక్తిత్వ వికాసానికి, రామచంద్రుని లాంటి వ్యక్తులు నిర్మాణం కావాలి అనేటటువంటి భావన సామాజిక జీవితంలో నిర్మాణం చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో నిరంతరం రామాయణంలో వచ్చినటువంటి రాముని గుణగణాలను అధ్యయనం చేయడం, అనుశీలనం చేయడం, పరిశీలన చేయడం, అనుభూతి పొందే అంటే ఓన్ చేసుకోవడం, సొంతం చేసుకోవడం, అట్లాగైతేనే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశంతో. మరొక విషయం అండి, ఈ పెద్దలు కొంతమంది చెప్తారు, కొంత హాస్యంతో కూడుకున్నట్టుగా మనకు అనిపించవచ్చు. మనం పిల్లల్ని తొట్టెల్లో వేస్తాం. ఎప్పుడైనా కానీ వాళ్ళు ఎదుగుతూ ఉంటే తొట్టెల్లో వేసి పాటలు పాడతారు. పాడినప్పుడు జో అచ్యుతానంద జో జో ముకుంద రార పరమానంద రామ గోవింద ఏడువాకు ఏడువాకు వెర్రినా తండ్రి ఏడిస్తే నీ కనుల నీలాలు గారు అని ఇట్లాగా పాట పాడుతూ ఊయల ఊపుతూ నిద్రపుచ్చుతారు. అయితే దాంట్లో ఒక స్వామీజీ ఒక దగ్గర మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ అచ్యుత గోవింద రామ ముకుంద అనేది ఎందుకు, ఎవరైనా జో రావణ సురా జో కుంభకర్ణ జో దుర్యోధన దుశ్శాసనుండా అని ఒక్కడైనా వాడాడేంటిది?